సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇసోజిపేట్ కోడూరు పుల్కల్ గ్రామంలో కొనసాగుతున్న ఐకేపీ పిఎస్సిఎస్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎస్సిఎస్ గోధుమలను కలెక్టర్ క్రాంతి వల్లూరు సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతుల సౌకర్యార్థం కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ధాన్యం తరలించిన రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. ధాన్యానికి తరుగు ఏమైనా తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. రైతులు ధాన్యం తీసుకువచ్చిన వెంటనే తూకం జరిపించాలని అధికారులకు సూచించారు. నిజాంపేట R1 ఇచ్చిన ఇన్ని నుంచి రోజు 4 పోతే మరి ఇప్పుడు ఖాళీ అయిపోయి వస్తుంది తినిపిస్తుంది. ఇంకా ఎన్ని వస్తాయి ఈరోజు? కదా 4 వస్తాయి. ఇక్కడ అదే ఖాళీ తీసుకొని ఇక్కడ ఇక్కడ ఎన్ని లారీలు వస్తాము? లారీలు అయితే 4 లారీలు అయితే పక్కన మీకేం సంబంధం? అది మీరు చూసుకోవాలి. రైతులది కాంటా వేసి పంపించాలి కదా. ఎంతమంది ఉన్నారు రైతులు ఇప్పుడు ఇక్కడ? మస్తు మంది ఉన్నాం. ఇవన్నీ కుప్పలు అవే మేడం. అంటే మేము లోడ్ నింపిన దాకా మా బాధ్యత అని వాళ్ళు చెప్తున్నారు. కాంటా చేసిన అదేం కాదు. ఇప్పుడు మీరు ఈరోజు అన్నింటి కాంటా వేసి పంపించేసేయండి. ఎన్ని టన్నులు ఇప్పుడు ఉన్నాయి మాయిశ్చర్ వచ్చి? సారీ 4-5 అంటే ఒక లోడ్ అనిపించింది. ఒక్క నిమిషం, చిన్న రైతులు చేసి పంపిస్తారు. రెగ్యులర్ డ్యూటీకి రాదు. ఏం రాసుకున్నాం చూసి మ్యాచ్ తీసుకొని నేను రాసుకున్నాను. 7వ తారీఖు 6వ తారీఖు చూస్తున్నారు కదా. ఇప్పుడు చెప్పేది అన్ని పంపిస్తారు. వాళ్ళ కొనుగోలు పత్రాలు ఇచ్చేస్తాను మేడం. ఈరోజు అన్ని కంప్లీట్ అయిపోతాయా? లారీలు కాదు, తూకం అయిపోతుంది మొత్తం. వేయండి, వేయండి ఉన్నాయి. 15 లారీలు